పెద్ది మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే క్రికెట్, కుస్తీ ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికీ అందుకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే పెద్దిలో మరో ఆట కూడా కీలకంగా ఉంటుందని, అది డైరెక్ట్గా థియేటర్లోనే చూసేలా ప్లాన్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. దీంతో ఆ మూడో ఆట ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్లో భాగంగా పెద్ది క్యారెక్టర్స్కు అసలైన ఇన్స్పిరేషన్ ఒక సాధారణ పల్లెటూరి యువకుడి కథేనని చెప్పుకొచ్చాడు. మా ఊర్లో ఉండే పెద్దిరాజు అనే అబ్బాయి ఈ పెద్ది క్యారెక్టర్కు మెయిన్ ఇన్స్పిరేషన్. తను రోజు కూలీ పనులకు వెళ్ళేవాడు, కానీ క్రికెట్, వాలీబాల్ మాత్రం చాలా అద్భుతంగా ఆడేవాడు. తను ఎంత బాగా ఆడేవాడంటే మేమంతా డబ్బులు ఇచ్చి మరీ తనతో మ్యాచ్లు ఆడించుకునే వాళ్ళం. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించిన ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఆ లైన్ చుట్టూ ఒక పవర్ఫుల్ స్టోరీని క్రియేట్ చేశానని వెల్లడించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. పెద్ది సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు వాలీబాల్ కూడా కీలకంగా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెద్దిలో వాలీబాల్ మూడో గేమ్ అయితే మాత్రం చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పీక్స్లో ఉండబోతోందని చెప్పాలి. మరి బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేశాడో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.